ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజావారు ఒకప్పుడు మన ఫ్యామిలీకి చాలా సహాయం చేశారు. చేసిన సహాయం మర్చిపోకూడదు కదా. అందుకే వారి మీదున్న అభిమానంతో హర్షవర్ధన్ అక్కడికి వెళ్తున్నాడు. యా, ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. కాసేపట్లో అక్కడ ఉంటాను. బాయ్. హర్ష, ఐల్ కాల్ యూ బ్యాక్. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదో తెలియడం లేదా మీకు? మన అరుణ్ సొంతంగా వాయుపుత్ర ఎయిర్వేస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా సొంత ఫ్లైట్ లో వస్తుంటే ఇలాంటి టైంలో నువ్వు ఇంట్లో ఉండకుండా బయటకెళ్తావా? రమా, ఇది రాజావారి. అక్కడ అందరిలో మీరొకరు. ఇక్కడ అరుణ్ ఫ్లైట్ దిగగానే కనిపించాల్సింది మనం. వాడి సక్సెస్ ని, ఆనందాన్ని మనతో పంచుకోవాలని ఎంతో ఆశగా వస్తాడు. వాణ్ణి డిసప్పాయింట్ చేస్తారా? ఎవరో సంతోషం కోసము మీరు వెళ్ళడం ముఖ్యమా? అరుణ్ సంతోషం కోసం ఇక్కడుండడం ముఖ్యమా? మీరెప్పుడు నన్ను, ఈ ఫ్యామిలీని సెకండ్ చాయిస్ గానే చూశారు. అరుణ్ విషయంలో కూడా అలాగే బిహేవ్ చేస్తే నేను భరించను, నేను భరించను, నేను భరించను, నేను భరించను, నేను భరించను. ఒక్క నిమిషం ఆగమ్మా. లోపల నా సర్టిఫికెట్స్ ఉన్నాయి, అవి తీసుకుని వెళ్ళిపోదాం. బిడ్డా, నువ్వా? మనం వెంటనే ఈ ఊరు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు మన బతకనీరు. పదిని పోదాం, రండి. నాన్న, ఒక్క నిమిషం నాన్న, నా సర్టిఫికెట్లు తెచ్చుకుంటాను. ఇంట్లోనే ఉన్నారా? ఇప్పుడు ఎలా? వాళ్ళు వచ్చేసారు. ఉపేంద్ర, నేను చెప్పేది విను. ఉపేంద్ర, నాకే పాపం తెలీదు. నాన్న, మనం భయపడ్డవేంటి నాన్న? అదే నాన్న, వాళ్ళకి నేను చెప్తాను మనకేం తెలీదు అని. బిడ్డా, ఇప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు బిడ్డా. తలుపు తీరా. ఉపేంద్ర, అయ్యా, నా మాట విను. మాకేం పాపం తెలీదయ్యా. నా మాట వినండి అయ్యా. రాజావారిని, రాణివారిని పొట్టన పెట్టుకున్న నిన్ను, నీ ఫ్యామిలీని ప్రాణాలతో వదిలిపెట్టాన్రా.
మొత్తం మీ కుటుంబాన్ని కూడా అలాగే మంటల్లో తగలబెడతాం. రేయ్! ఇంటికి నిప్పంటించండ్రా. బిడ్డ బిడ్డ రండి. రేయ్! వాళ్ళు పారిపోతున్నారా? వాళ్ళు చావు నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. పట్టుకోండి. రేయ్ 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 ఆగరా. చామంతి, వాళ్ళు మనల్ని ప్రాణాలతో వదిలేలా లేరు. త్వరగా ఇక్కడి నుంచి నువ్వు మీ అమ్మ వెళ్ళిపోండి. మనమేం తప్పు చేశామని వెళ్ళాలి నాన్న? ఏ తప్పు చేయకుండా ఇలా పారిపోవడం ఏంటి? అక్కడేమో అయ్యగారి అమ్మగారి ప్రాణాలు పోయాయి. వాళ్ళని అలా వదిలేసి ఎలా వెళ్తాం నాన్న? అయ్యో, వెళ్ళకపోతే మనల్ని వాళ్ళు ప్రాణాలతో బతకనివ్వరమ్మా. జనం కూడా మనం తప్పు చేసామా లేదా అని ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కంటికి కనిపిస్తే చంపేయాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదనిపిస్తోంది. వాళ్ళ కంట పడ్డామంటే మనల్ని బతకనిస్తారనుకుంటున్నావా? వద్దు తల్లి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మని తీసుకొని నువ్వు అటెళ్ళు. లేదు నాన్న, ఎక్కడికి వెళ్ళం. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళం. బతికుంటే మళ్ళీ కలుసుకోవచ్చమ్మా. కానీ ప్రాణాలు పోయాయంటే ఏ తప్పు చేయకపోయినా జీవితాంతం హంతకులనే నిందతో చచ్చి కూడా జనాల నోళ్లలో బతికే ఉంటాం. నా మాట వినమ్మా, వెళ్ళండి. నా బుజ్జి కదా, వెళ్ళండమ్మా. లేదు నాన్న, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళం నాన్న. నేను వాళ్ళ దారి మళ్లించి ఎలోగాలా వచ్చి మిమ్మల్ని కలుస్తానమ్మా. ముగ్గురం ఒకవైపు వెళ్ళడం మంచిది కాదు. అమ్మని తీసుకుని ఇటెళ్ళు. వెళ్ళండి అమ్మా. లేదు నాన్న, మేము వెళ్ళం నాన్న. మేము వెళ్ళం నాన్న. వెళ్ళండి, వెళ్ళండమ్మా. నాన్న, వెళ్ళం నాన్న. నువ్వు వెళ్ళకపోతే నా మీదొట్టే. నువ్వు వెళ్ళకపోతే నా మీదొట్టే. నువ్వు వెళ్ళకపోతే నా మీదొట్టే. నువ్వు వెళ్ళకపోతే నా మీదొట్టే. వెళ్ళు, అమ్మ తీసుకెళ్ళు. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్ళండమ్మా, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.